హలో ఆదివాసీ హలో ఆదివాసీ ఆదివాసీల ఐక్యత ఆదివాసీల ఐక్యత ఆదివాసీల ఐక్యత ఆదివాసీల ఐక్యత హలో ఆదివాసీ హలో ఆదివాసీ దినోత్సవం చార్జీగా చేస్తున్నారు. మాకు బయట మేము కూడా చేయాలని చెప్పి ఎమ్మెల్యేలు పిలిపించుకుని మాట్లాడారు. రేపు మనకు పోటీగా వచ్చి ఇప్పుడు సాగంగట్టు మేము ఆదివాసీలు అని చెప్పి కొత్త కూడా లెక్క మీటింగ్ పెడతారు. వాళ్ళు కూడా రేపు వచ్చి మన దగ్గర కూడా మన మీద అదే ఫైట్ చేయబోతున్నారు. కాబట్టి పోయిన సంవత్సరం పెట్టడం ఆదివాసీలకు నమ్మడం పొత్తు లేదనేసి డిమాండ్. హలో ఆదివాసీ విజయవంతం చేద్దాం సాంస్కృతిక ర్యాలీని విజయవంతం చేద్దాం సాంస్కృతిక ర్యాలీని జై ఆదివాసీ ఆదివాసీ విద్యార్థుల ఐక్యత ఆదివాసీ విద్యార్థుల ఐక్యత హలో ఆదివాసీ విద్యార్థుల ఐక్యత ఆదివాసీ విద్యార్థుల ఐక్యత చట్టబద్ధ లంబాడీలను హలో ఆదివాసీ హలో ఆదివాసీ హలో ఆదివాసీ మా ఉద్యోగాలు మా భూములు మా సంస్కృతి మా రాజకీయాలు మా ఉద్యోగాలు మా సీట్లు జై ఆదివాసీ జై ఆదివాసీ ఆదివాసీ ఐక్యత ఆదివాసీ విద్యార్థుల ఐక్యత జై ఆదివాసీ. వాటా 100కి 75 ఉద్యోగాలు రావాలని పోరాడదాం. చెప్పండి ఇక చెప్పండి. ఎట్లా పోరాడుతున్నాం మనం? తుపాకులు పట్టుకుని పోరాడుతున్నామా? గన్లు పట్టుకుని పోతున్నాం మనం? రాజ్యాంగబద్ధంగా మన సాంస్కృతిక యుద్ధం, ఇప్పుడు సాంస్కృతిక పోరాటం పోతున్నాం మనం. మాది సాంస్కృతం, మేము ఆదివాసినం, ఈ దేశ మూలవాసనం. ఈ ఉద్యోగాలు మాకు రావాలి, మాకు దక్కాలి, మాకు అంతేనే కదా. కాబట్టి ఖచ్చితంగా మనము ఇప్పుడు ఎట్లయితే ఆంధ్రాలో ఆదివాసీ సోదరులందరూ కూడా అన్నిటికీ అతీతంగా సంఘాలకి రాజకీయ పార్టీలకి అన్నిటికీ అతీతంగా ఎట్లయితే ఒక్కడిగా మరి కలిసి పోరాడుతున్నారో మీరందరూ కూడా ఒకటే పిలిపివ్వండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఏ ఒక్కరు కూడా ఇంట్లో ఉండటానికి లేదు. ఆ రోజు ఈ రోజు మొదలు ప్రతి ఒక్కరు ఇంకొకరిని మేల్కొనపాలి. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం కూడా యువత ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు ఆదివాసులు మేమే, మాకు దక్కాల్సిన హక్కు మాకు ఇవ్వాల్సిందే, మా జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాల్సిందే. పోలీస్ రిక్రూట్మెంట్లో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో 100కి 75 ఉద్యోగాలు మాకే రావాలి తప్ప ఏ ఒక్క ఉద్యోగం కూడా వేరే వానికి పోయినా ఒప్పుకోము అన్నటువంటి నినాదం ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు తప్ప మనకు వేరే ఒకటి కాదు. అదేవిధంగా దీని తర్వాత చుడుని దెబ్బ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. మరి ఆగస్టు 24 నుంచి ఏటునాగరం ఐటీడీఏ, తర్వాత 31 ఉట్నూరు ఐటీడీఏ, మళ్ళీ తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ వచ్చేసి మన భద్రాచలం ఐటీడీఏ, చివరగా మన్ననూరు ఐటీడీఏ. ఈ 4 ఐటీడీలు అయిపోయిన తర్వాత చలో రాజ్భవన్, ఇవాళ లోక్ భవన్ దాని పేరు. ఎందుకంటే మనకి ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు ఈ యొక్క షెడ్యూల్ భూభాగాన్ని చూడాల్సిన బాధ్యత గవర్నర్పై ఉంది. కాబట్టి గవర్నర్ గారి దృష్టికి మన సమస్య తీసుకెళ్ళడానికి, మన జాతికి దక్కాల్సినటువంటి హక్కులు కల్పించడానికి, మన జాతి చట్టాలు కాపాడటానికి, మన సంస్కృతిని కాపాడటానికి మరి మీరు పర్యవేక్షించాలి. మీ పర్యవేక్షణ లోపం వల్లనే మా జాతి ఆగమైపోతుంది. కాబట్టి మీరేం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారని చెప్పి సెప్టెంబర్ 18న మనమేమో లోక్ భవన్ దగ్గర పోతున్నాం. అదే సెప్టెంబర్ 18కి మన 50 సంవత్సరాలు దోచుకున్నటువంటి గోరు పంజారాలు ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ అత్తగారు ఇందిరాగాంధీ గారు వాళ్ళకి ఇచ్చారంట. వాళ్ళే చెప్తారు కదా, అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా ఉన్నాం, హోంగార్డ్ నుంచి ఐపీఎస్ దాకా అయినాం, డాక్టర్లు అయినాం, మేము కేంద్ర మంత్రులు అయినాం అని వాళ్ళే చెప్తున్నారు కదా. మరి వాళ్ళు చెప్పినప్పుడు అభివృద్ధి చెందిన కదా. అసలు ఎస్టే కాదు, నువ్వు అన్ని 50 సంవత్సరాలు దోచుకున్నావు. కాబట్టి వాడిని తక్షణమే ఇప్పటికైనా తొలగించాలంటే మనం అందరం కూడా ఈ 6 నెలల పాటు కార్యాచరణ ఏవైతే తీసుకున్నామో డిసెంబర్ 9 మానుకోటలో లక్షలాది మందితోటి భారీ సాంస్కృతిక ర్యాలీ ఉన్ను భారీ బహిరంగ సభ కూడా మనం కార్యాచరణ చేసినాం. కాబట్టి మీరందరూ కూడా మరి రేపటి నుంచి మీ ఫోన్లలో ఒక పక్కన చెప్పండి, ఒక పక్కన రీల్స్ లాగా మీకు ఏది నచ్చినట్టయితే ఆడి, మీకు కోయ భాష వస్తే కోయ భాషలోనే దాన్ని ఒక రీల్కి చేయండి, గోండిలో వస్తే గోండిలో చేయండి, తెలుగులో వస్తే తెలుగులో మాట్లాడండి. ఏదో ఒక రకంగా
నేను పోతున్నా నా జాతి, ఇప్పుడు నా హక్కు, నా భవిష్యత్తు, నా జాతి అస్తిత్వం నేను పోతున్నా. నువ్వు ఎందుకు కదలవు? నువ్వు ఎందుకు రావు? ఖమ్మం వస్తావా, కొత్తగూడెం వస్తావా? నువ్వు ఎక్కడ పోతాడు రావాలి. నువ్వు రాకపోతే మన హక్కులు, మన గోసి, మన ఆదివాసీ మొత్తం కూడా మంట కలిసిపోతుంది అని మీరు అందరూ కూడా ప్రచారం చేయాల్సిన బాధ్యత మీ పైన తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే సమయం అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ రేపు షెడ్యూల్ రేపటి నుంచి పూర్తి స్థాయిలో లీవ్ పెట్టిన కాబట్టి మళ్ళీ ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అన్ని మండలాల్లో మరి జోడయాత్ర ద్వారా మరి ఈ యొక్క సాంస్కృతిక ర్యాలీని, కొత్తగూడెం సాంస్కృతిక ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ప్రచారం చేసి తిరుగుతా. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ జిల్లా కేంద్రంలో కూడా ఇక్కడ కనుక మనం చేయకపోతే మళ్ళీ దీన్ని కూడా వీళ్ళు గోరు బంజారాలు మేమే చేద్దామని వాళ్ళు తిరుగుతున్నాడు మళ్ళీ. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇక్కడ సక్సెస్ చేయడానికి ఇప్పటికే ఉద్యోగస్తులు మేము మాట్లాడినా, మన యాసంబాలు కూడా వచ్చిండ్రు. మళ్ళీ సున్నం సతీష్ కూడా మీరు రేపేళ్ళుండి ఇక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడుకొని ఇంటికి ఒకరు ఫ్యామిలీస్ నుంచి రావాలి. స్టూడెంట్స్ మీరు 300 మంది ఉన్నారు కాబట్టి మీరందరూ కలిసి భారీ ఎత్తున మళ్ళీ ఇక్కడ కూడా కొమరమ్మ విగ్రహం మనం లకారమండ మీద పెట్టాం కాబట్టి ఈ సంవత్సరం అక్కడి నుంచి మనం ఇక్కడ అంబేద్కర్ వరకు ర్యాలీ పెట్టుకున్నాం. మీటింగ్ మాత్రం ఇక్కడ ఉంటుంది. అంతేనా మీటింగ్? కాబట్టి ఇది విజయవంతం చేయాలి అని కోరుకుంటూ, మరి మీ అందరూ కూడా కొమరం భీం వారసుల్లాగా, బిర్సా ముండా వారసుల్లాగా, స్వయం గంగులు వారసుల్లాగా, రామ్జీ గోండు వారసుల్లాగా, సమ్మక్క సార్లం తల్లి ఆశీస్సులు ఉన్నటువంటి వీరుల్లాగా పోరాటానికి సిద్ధమా కాదా చెప్పండి. ఇక సిద్ధమేనా? జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీ విద్యార్థుల ఐక్యత, ఆదివాసీ విద్యార్థుల ఐక్యత, మా ఉద్యోగాలు, మా ఉద్యోగాలు. జై ఆదివాసీ, జై ఆదివాసీ.